జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు మొన్న సంబంధం మాట్లాడేటప్పుడు రాలేదు? నేను ఇక్కడ ఉండనులేండి. అంటే ఊళ్ళో పొలాలున్నాయి, అవి చూసుకుంటూ ఉంటారు. ఓహో, వ్యవసాయం చేస్తారనమాట. అవునమ్మా, కొడుకులతో ఉండడం కన్నా పశువులతో పొలాలతో ఉండడం మేలని ఊళ్ళో ఉంటున్నాను. ఏమంటున్నారు? మా నాన్నగారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. మేము ఇక్కడ ఉండమన్నా ఉండరు. అభిరామ లాంటి కొడుకు దగ్గర నిశ్చింతగా హాయిగా ఉండొచ్చు కదండి. అవునండి, మా అభి దగ్గరుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఊళ్ళో ఎందుకుంటున్నారు? బావుగారు, ఇక కార్యక్రమం మొదలు పెడదామా? ఇదిగో పంతులు గారు కూడా వచ్చేసారు. రండి పంతులు గారు. అయ్యా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. ఇప్పుడు రాహుకాలం నడుస్తుంది. అది అయ్యాక ప్రారంభిద్దాం. అలాగే పంతులు గారు, ఈ పెళ్లి జరుగుతుందంటే కారణం మీ అభిరామేనండి. ఆయన మీద ప్రేమతో గౌరవంతో ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. అభిరామ్ లాంటి ఒక్క కొడుకుంటే చాలండి. అవును, 100 మంది కౌరవుల కన్నా ఒక్క అభిరాముడు చాలు. వాణ్ణి ప్రేమించని వాళ్ళు, గౌరవించని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరిందాకటి నుంచి చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడూ అంతేనండి. మీరు లోపలికి రండి, రండి. ఏంటి నాన్న, మగ పెళ్లి వారి ముందు మా పరువు తీయాలనుకుంటున్నారా? మీకు అసలు పరువు అనేది ఉందిరా? అది పోవడానికి? మీరు నిశ్చితార్థం చూడడానికి వచ్చారా, ఆపడానికి వచ్చారా నాన్న? చూస్తుంటే ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వారిలో నువ్వు లేవు కదమ్మా. అందరూ నన్ననే వాళ్ళే. అందరికీ నేనే లోకమైపోతాను. అంతా మన చేష్టలు మాటలను బట్టే ఉంటుందమ్మా. మాపై మీ కోపం ఉంటే ఆ తర్వాత చూపించండి నాన్న, అంతేగాని బయటి వాళ్ళ ముందు మా గౌరవాన్ని తగ్గించకండి. మరి మీకు గౌరవం తెచ్చిన వాడి పరిస్థితి ఏంటి? వాణ్ణి మీరు ఏమాత్రం గౌరవిస్తున్నారు? ఏంటండి మీరు? ఈ ఇంటి పెద్దవారై ఉండి మగపెళ్లి వాడితో అలాగే మాట్లాడతారా? తప్పేం మాట్లాడాను జయతి? వీళ్ళు వెధవలు. అభి మాత్రమే గొప్పోడని అందరికీ తెలియాలి కదా. అయితే వెళ్ళి చెప్పేయండి నాన్న, ఈ నిశ్చితార్థం ఆపేయండి. ఈ ఆస్తి అతనే ఇచ్చాడు, మాదనేది ఏదీ లేదు, మేము అడుక్కు తినే వాళ్ళమని వెళ్ళి వాళ్ళతో చెప్పండి. ఆ నెక్లెస్ గురించి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వసు. కాసేపట్లో రాహుకాలం వెళ్ళిపోతుంది. చావ్యం తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతారు. నెక్లెస్ ఏదని మగపెళ్లివారు అడుగుతారు. ఆ నెక్లెస్ గురించి వాళ్ళు అడుగుతారంటావా? అదే మాట వసు. నిశ్చితార్థం కోసం నెక్లెస్ కొన్నవాళ్ళు అడగకుండా ఎలా ఉంటారు వసు? బీరువాలో పెట్టిన నెక్లెస్ ఎలా మాయమై ఉంటుందక్క? కొంపదీసి సుమంగలి పిన్ని కానీ తీలేదు కదా? అంత కరెక్ట్గా ఎలా గ్రహించావే? చచా, పిన్నిప్పుడు మారిపోయింది వసు. తనలా చెయ్యదు. పిచ్చిదానా, నన్న హారిక కొనేసింది. నేను ఆ నెక్లెస్ కొట్టేశాను. మరి హారిక ఏమైనా? నాకు హారిక మీదే డౌట్గా ఉంది వసు. హారిక, అఖిల్ మిమ్మల్నే టార్గెట్ చేశారు. మమ్మల్ని అవమానించడానికి హారిక వాళ్ళు గేమ్ ఆడుతున్నారంటావా? హారిక మాటలు కూడా అలాగే ఉన్నాయక్క. మీరు కోడళ్ళు కాదే, కొడవళ్ళు. ప్రతిదీ ఇంత వివరంగా ఎలా తెలిసిపోతుంది మీకు? మమ్మీ, బన్నీ, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఇంట్లోనే ఉన్నాను మమ్మీ. ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. దేని గురించి బన్నీ? ఇందాక హారిక పిన్ని మమ్మీ డాడీ రూమ్లోకి వచ్చింది పెద్దమ్మ. బ్యాగ్లో ఏదో వెతుకుతున్నట్టు అనిపించింది.
ఏం చేస్తున్నావు పిన్ని అని అడిగాను. డౌట్గా ఆన్సర్ చెప్పింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. హారిక మీ రూమ్లో మీ బ్యాగ్ని వెతికిందంటే ఖచ్చితంగా వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు వసు. అమ్మో, ఇంట్లో నిశ్చితార్థం కాబట్టి మనం హారికని నిలదీసి అడగలేము. కానీ నిజాన్ని బయట పెట్టాలి. ఈ విషయం వెంటనే హారికకు చెప్పాలి. నాది భయం కాదక్క, బాధ్యత. మగ పెళ్లివారు ఆయనపై మన కుటుంబంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అది వమ్ము కాకూడదు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తాను. అందరి ముందు ఆ ఫ్యామిలీని అవమానిస్తాను. అయినా ఆ నెక్లెస్ దొరకాలి కదే. అది వసునే కొట్టేసిందని నిరూపించాలి కదా. నాపై నిందని వాళ్ళు నిరూపించాలంటే ముందు ఆ నెక్లెస్ దొరకాలి. నెక్లెస్ బ్యాగ్లో లేదు కదా వసు. ఎక్కడుందని వెతుకుతాం? ఆ పిల్లల దగ్గర లేదా? లేదే. వాళ్ళే తీశారని చెప్పా. వాళ్ళు తీయడం నేను చూశాను. ఇప్పుడు అడిగితే తెలీదని బుకాయిస్తున్నారు. ఎలాగైనా ఆ నెక్లెస్ పట్టుకోవాల్సిందే. ముహూర్తం లోపు పట్టుకోవాలి. అవును వసు, లేదంటే మగ పెళ్లి వాళ్ల ముందు మన పరువు పోతుంది. మన పరువు సంగతి పక్కన పెట్టవే. అన్ని లక్షల ఖరీదు నెక్లెస్ ఎక్కడుందో ఏమైపోయిందో. నువ్వు ఆ నెక్లెస్ వాల్యూ చూడకండి, పోయే వాళ్ళ వాల్యూ చూడు. ఎలాగైనా ఆ నెక్లెస్ ని కనిపెట్టాలి. వెళ్ళి వెతుకు. ఎక్కడని వెతుకుతాం వసు? ఇంటి నిండా బంధువులున్నారు. ఎవరికి అనుమానం వచ్చినా ప్రమాదమే. తప్పదక్క, ఎలాగైనా నిశ్చితార్థం జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.